హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గన్ను ఏ టు జెడ్. ఈరోజు ముచ్చడేందంటే ఇగో ఈ చలిలో కరీంనగర్ పట్టుకుపోతుంది ఎగ్జిబిషన్ ఆట. ఎగ్జిబిషన్ పోదాం పొద్దున్న నుంచి అంటాను. సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. చాలా డేస్ తర్వాత అయితే నేనైతే శబరిమలకి అయితే వెళ్ళిన. ఎగ్జాక్ట్లీ 50 days నేను ఒక్క వీడియో కూడా తీయాలి. 50 days మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ అవుతున్నా. కంటిన్యూస్గా నా వైఫ్ తోటి అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తా. మా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం నా ఛానల్ని ఫేమస్ కూడా అయినట్లే. సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కరీంనగర్లో. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పోయినంగానే అయితే మీకు మొత్తం చూపిస్తా క్లియర్గా, ఓకేనా? ఇప్పుడు బైక్ అయితే వెళ్తున్నాం. హే గాయస్, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టోకెన్ అయితే తీసుకుందాం. ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపాయలు, ప్లస్ ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది మనందరికీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. ఇప్పుడు మన ఇక్కడ లోపలికి ఎంట్రీ అయితే తెలియని ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ. గాయస్, ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి మన కరీంనగర్లోని పద్మనగర్ కరీంనగర్ డైరీ పక్కన అయితే ఉన్నది. సో అందరు వచ్చి చిన్నపిల్లలు వచ్చి వీకెండ్లో వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. మీరు రావచ్చు. ఇక్కడ మన లోపలికి ఎంట్రీ అయితే తెలియని ఫీలింగ్ అవుతుంది, ఎగ్జైట్మెంట్ ఉంది. గాయస్, లోపలికి వెళ్ళిన కొద్దీ కలర్ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని నాకు అనిపిస్తుంది. ఎగ్జిబిషన్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ కాండి. ఫ్రెండ్స్ చూస్తాను. ఈ కార్నివాల్లో ది బెస్ట్ థింగ్ ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే వింటర్ కాబట్టి ఆ ప్రజెంటేషన్ ఎట్లుందంటే కాటన్ ని ప్రజెంటేషన్ చేసినారు. ప్రతి ఒక్క హౌస్ కి టాప్ లో కాటన్ తో ప్రజెంటేషన్ చేసిన చాలా ఇట్లా డిఫరెంట్ గా ఉన్నది. అది వింటర్ లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అనేది కాటన్ రూపంలో చూపించినారు మనకి. అక్కడ మనం వెళ్ళి ఫొటోస్ దిగితే పర్ఫెక్ట్ వింటర్ సీజన్ లో ఒక లైక్ యుఎస్ఏలో ఎట్లయితే మనకి స్నో అయితే కనిపిస్తుందో ఆ స్నో ప్లేస్ లో కాటన్ ని రిప్లేస్ చేసి ఆ హౌసెస్ పైన కాటన్ ని ఇక్కడ ప్రెజెంటేషన్, ఆ హౌసెస్ ప్రెజెంటేషన్ అండ్ ద వాటర్ ఫాల్ ప్రెజెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చేసినారు. సో మనం ఇంకా ముందుకు వెళ్తా ఉంటే మనకి జలకన్యలు అనేది కనిపిస్తుంటాయి. ఆ జలకన్య వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్ నుంచి తీసుకొచ్చారు. పైన మంచిగా మేకుండేది. దోస్తులో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జాయింట్ వీల్ ఉందా, జాయింట్ వీల్ పక్క పంట ఊగుతాను చూసిన. దానిలో అయితే మేము ఎక్కినాం. అది ఎక్కడానికి టోకెన్ వచ్చేసి 100 రూపాయలు, ఒక్కరికి 100 రూపాయలు. మేమైతే టికెట్ తీసుకొని అందులో కూర్చున్నంత సేపు అయితే ఏమనిపించలే. అది మెల్ల స్టార్ట్ అయినా కొద్ది ఊగిన కొద్ది మీకు జారిపోతారా. ఓకేనా? ఇక్కడ కూర్చున్నా చూస్తున్నా నేను అన్నే పెట్టాలి కూర్చొని అన్న
వామ్మో అలా కూర్చున్నంతసేపు ఏమో అనుకున్నా కానీ అది తిరుగుతాంటే మాత్రం గులాబ్ జామున్ గడగడ రాడాయి ఘోరంగా భయమైంది. నా ముందటోళ్ళు వెనుకోళ్ళు ఒకటే ఊరుడు ఆపరా 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 అని ఇక బ్రహ్మానందంగా సినిమా గుర్తొచ్చింది నాకు ఒక్కడేసారి ఘోరంగా అంటే ఘోరంగా. ఇక్కడ కనిపిస్తున్న పుల్లప్ బార్ లో మనం పార్టిసిపేట్ చేయడానికి టోకెన్ వచ్చేసి 100 రూపీస్. దీంట్లో 3 minutes హ్యాంగ్ అయి ఉంటే మనకి 500 రూపీస్ గిఫ్ట్స్ అనేటివి వస్తాయి. గాయస్ లాస్ట్ వరకు ట్రై చేసినాం, ఇద్దరం ఉండలేకపోయినాం, ఇద్దరం ఓడిపోయినాం. నేను 2 minutes ఉన్నాం, అన్నోడు 1 minute 40 seconds 50 seconds అట్లా ఉన్నాడు. కానీ బ్యాడ్ లక్ లాస్ట్ కింద జారింది. కానీ అది వాళ్ళ ప్లానింగ్ కొద్ది అవుతున్నది, అది ఎవరున్నా కూడా ఉండలేము, కింద ఆటోమేటిక్గా జారుతుంది. వాళ్ళకి గ్రిప్పింగ్ సంథింగ్ ఏదో పెట్టుకున్నారు. స్టార్ట్ అవుతుంది